హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. ఈరోజైతే మన ఆగిరిపల్లి రుచుల్లో చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఉండే పప్పుచారు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఎలా చేద్దాం చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ గిన్నె అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఆ కుక్కర్ గిన్నెలోకి అయితే ఒక టీ గ్లాస్ దాకా అయితే కందిపప్పు అయితే యాడ్ చేసేసుకొని ఫ్రెష్గా నీట్గా కడిగేసుకోండి. కడిగేసుకున్న దాంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకోండి. అందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే కుక్కర్కి అయితే మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేసి 3 విజిల్స్ అయితే వచ్చేదాకా అయితే పెట్టేసుకోండి. ఇంకా చింతపండు అయితే నానబెట్టేసుకోండి ఫ్రెండ్స్ పక్కనైతే. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది కదా అండి. ఇంకా ఈ పప్పు అయితే ఇప్పుడైతే మ్యాష్ చేసేసుకుందామండి. కారం కూడా 1 టేబుల్ స్పూన్ దాకా అయితే దీంట్లోకి వేసేసుకొని పప్పు అయితే మ్యాష్ చేసేసుకుందామండి. మ్యాష్ చేసేసుకున్న పప్పులోకైతే ఇప్పుడైతే మనం ఇందాక చింతపండు అయితే నానబెట్టుకుందాం కదండి, అదైతే గుజ్జు అయితే తీసేసుకొని ఇందులోకైతే పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇలా పోసేసుకున్న దాంట్లోకైతే మనం నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి పచ్చిమిర్చి అండి, ఓ 4 పచ్చిమిర్చి దాకా అయితే చీల్చుకొని అయితే వేసుకోవాలండి. ఇంకా అలా వేసుకున్న దాంట్లోకి అయితే ఉల్లిపాయలు కూడా అండి, చిన్న ఉల్లిపాయలు అయితే పర్లేదు, పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలా ఈ సైజులో అయితే కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పౌడర్ అండి, ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఓ 2 టేబుల్ స్పూన్ల దాకా అయితే ఫ్లేవర్ కోసం అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా వాటర్ అయితే పోసేసుకుందామండి. మనకి ఎంత కావాల్సిందో అంత పప్పుచారు అయితే పలసగానే ఉండాలి కాబట్టి వాటర్ అయితే పోసేసుకుందామండి. వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత సాల్ట్ అయితే మనం యాడ్ చేయలేదు కదండి, ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి. సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసుకుందామండి. కలిపేసుకొని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అయితే మంచిగా మరగాలండి. సాంబార్ అనేది అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నమాట. మరిగేటప్పుడు అయితే ఇలా చెంచా కానీ లేకపోతే ఇలా పప్పు గుత్తి కానీ ఇందులో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే పప్పు అయితే పొంగకుండా అయితే ఉంటుంది, అందుకనేసి ఏదో ఒకటి ఇలాగైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదొక టిప్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అయితే ఇదైతే బాగా మరిగిపోయింది కదా అండి. ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టేసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్. పోసేసుకున్న దాంట్లోకి అయితే ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని వేసుకుందామండి. పోపుకు సరిపడా ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం అయితే కలుపుకుందామండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే తాలింపు గింజలండి, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకైతే ఇదైతే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అయితే వెల్లుల్లిపాయలండి దంచి అయితే వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు స్మెల్ బాగుంటుందండి వెల్లుల్లిపాయలు వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా అండి, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇంకా పోపు అయితే ఓకేనండి. ఇంకా ఇలా మంచిగా వచ్చింది కదండి. ఇప్పుడైతే దీంట్లోకి అయితే మనమైతే పప్పుచారు అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇంకా ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో ఫినిషింగ్ అయితే ఇలా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందామండి. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి. ఇంతేనండి, చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకున్నాం కదండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.